పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. అంజుమన్ ప్రాపర్టీస్ ను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ సొంత లాభం కోసం వినియోగించుకుంటున్నారని గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. నగరంపాలెంలోని ఈద్గా దగ్గర పర్మనెంట్ గా షెడ్ ఏర్పాటు చేసి ఆయన జేబు నింపుకుంటున్నారని విమర్శించారు. ఆంధ్ర ముస్లిం కళాశాల ఆవరణలోని ఈద్గా వద్ద సిమ్స్ కాలేజ్ ఆధ్వర్యంలో ఈవెంట్ నిర్వహించడం దుర్మార్గమన్నారు. ఈ ఈవెంట్ ను అడ్డుకుంటామని ప్రకటించారు. శుక్రవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూరి ఫాతిమా మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వైసీపీ వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ సవరణ బిల్లు విషయంలో ఎమ్మెల్యే నజీర్ గతంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. జగన్ పాలనలో మైనార్టీల సంక్షేమం బ్రహ్మాండంగా జరిగిందన్నారు. రైతులకు జగన్ అండగా ఉంటారని వివరించారు. మొన్న ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మిర్చి రైతులకి వాళ్ళ బాధ తెలుసుకోవడానికి వాళ్ళకి గిట్టుబాటు ధర లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇక్కడ గుంటూరు తూర్పులో ఉన్న శాసనసభ్యులు నజీర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో సంథింగ్ అదే కొంత బ్యాచ్ దిగింది, వీళ్ళెవరో వచ్చేసేమో మిర్చి ఇవి తీసుకొని అంటే ఇదంతా ఆయన టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది అక్కడ రైతుల సమస్యలు తెలుసుకొని రైతుల దగ్గర నుంచి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇప్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. కానీ నజీర్ అహ్మద్ గారికి తెలియదేమో, అసలు రైతుల దగ్గరికి వెళ్తేనే కదా ముందు తెలిసేది వీళ్ళకి, రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కదా వీళ్ళకి తెలిసేది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 7,000 లేకపోతే 10,000 వచ్చినాయి కింటాలకి అని అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము అనుకుంది ఏంటంటే 20,000 మేము ఇప్పించామనుకున్నాం, కానీ దాదాపుగా 30,000 వరకు కింటాలు వచ్చింది చెప్పి రైతులు చెప్తున్నారు. అది ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మళ్ళీ ఏదో కేంద్ర ప్రభుత్వంతో మా ప్రభుత్వం మాట్లాడింది, కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. కానీ అది ఎప్పుడు జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత అది జరిగింది. ఇవన్నీ తెలుసుకొని చేసి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రైతుల పక్షానే ఉన్నారు, కానీ రైతుల కోసమే ఆలోచన చేశారు. కానీ ఎప్పుడు కూడా మీలాంటి నీచమైన పాలిటిక్స్ కానీ లేకపోతే ఏమో ఎవరిని పట్టించుకోకుండా చేయకుండా అయితే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే అంజుమన్ ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా ఈ 40 సంవత్సరాలు మీరు చూసుకుంటే అంజుమన్ ప్రాపర్టీస్ మేము దాని డెవలప్మెంట్ కోసం కానీ లేకపోతే దాని నుంచి ప్రజలకి మంచి చేయాలనో లేకపోతే చదివించాలనో చేశాం. కానీ సొంత లాభం కోసం వాడుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అని అంటే అది నజీర్ అహ్మద్ మాత్రమే. ఎందుకనంటే మీరు అంజుమన్ ఈద్గా ఉంది, ప్రతి సంవత్సరం కూడా GMC తరపు నుంచి అక్కడ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ప్రేయర్స్లో ఈరోజు గతంలో కానీ ఎప్పుడైనా కూడా అక్కడ చిన్న చిన్న వ్యాపారం లేకపోతే ఫ్రూట్స్ వ్యాపారము లేకపోతే ఏవైనా లేకపోతే పూల ఇవి కానీ ఏవైనా టెంపరీ స్ట్రక్చర్ వేసేవాళ్ళు. కానీ ఈరోజు మీరు చూస్తే అక్కడ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ వేసి ఉంది. మరి ఈద్గా టైంలో నమాజ్ చదివేది ఎలాగా? నజీర్ అహ్మద్ గారు ఏంటంటే ఆయన సొంత లాభం ఫస్ట్ ఆఫ్ ఆల్ జేబు నింపుకోవాలనే ఉద్దేశం తప్ప నజీర్ అహ్మద్ గారికి ఏ విధమైన ఆలోచన అయితే ఆయనకి లేదు. అలాగే మీరు చూసుకుంటే ఈరోజు నిజంగానే ఒక మైనారిటీలకి లేకపోతే ఇక్కడున్న ముస్లింకి నిజంగానే ఒక మైనారిటీ ఎమ్మెల్యే అయ్యుండి మీరు ఈరోజు ఆంధ్ర ముస్లిం కాలేజ్లో ఇప్పుడు అక్కడ చూసుకుంటే మీకు పర్మనెంట్ స్ట్రక్చర్ ఒక కల్చరల్ ఈవెంట్ ఏంటి కచేరీ కానీ లేకపోతే మీరు అక్కడ చూసుకుంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ సింగింగ్ కానీ లేకపోతే సినీ యాక్టర్లు అక్కడికి వస్తున్నారు. ఒక్కసారి ఇచ్చే ముందు ఆలోచన చేయండి. ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా ఈద్గా అది ఆంధ్ర ముస్లిం కాలేజ్లో ప్రతి సంవత్సరం కూడా ఈద్గా జరుగుతుంది. ఇప్పుడు దాకా నాకు తెలిసినంత వరకు అయితే ఎప్పుడూ కూడా ఏ కల్చరల్ ఈవెంట్ అక్కడ జరగలేదు. అలాంటిది మొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ ఈద్గాలో ఒక కల్చరల్ ఈవెంట్. ఏంటి మైనారిటీలు అంటే మీకు అంత చులకన? ఇక్కడ ఉన్న మైనారిటీ ఎమ్మెల్యేకి కూడా మీకు తెలియదా? అక్కడ ఈద్గా చోట కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని తెలియదా? మీరు ఏ విధంగా దానికి పర్మిషన్ ఇచ్చారు? ఏ విధంగా అంటే
మీ గుంటూరులో ఎక్కడ కూడా ప్లేసులు లేవా మీకు పెట్టుకోవడానికి? కల్చరల్ ఈవెంట్స్ కానీ మీ స్కూల్ది కానీ కాలేజ్ది కానీ యాన్యువల్ డే పెట్టుకోవడానికి ఎక్కడా లేవా? అదొక్కటే దొరికిందా? ఏ విధంగా పెడతారు? ఖచ్చితంగా మీరు ఆ ప్లేస్ చేంజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు మీరు ఖచ్చితంగా దీని మీద దృష్టి తీసుకొని వచ్చి నజీర్ అహ్మద్ గారు మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ అనేది చేంజ్ చేయాలి. లేకపోతే మాత్రం మేము తీసుకునే కార్యాచరణ మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. అదేవిధంగా మరి హామీలు ఇవ్వడమే కాదు, దాన్ని పూర్తి చేసేయాలి, దాని మీద మాట మీద నిలబెడాలని మేము కోరుకున్నాం. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ బిల్ పార్లమెంట్లో పెట్టబోతున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ దానికి వ్యతిరేకంగా ఉంది. మేము వ్యతిరేకంగా ఉన్నా అని చెప్పి కూడా మేము ఇచ్చేసినాము. మీరు ఒకవేళ టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం కానీ మీరు మద్దతు ఇస్తే కానీ ఖచ్చితంగా మీరు ఏదో చెప్పారు ముస్లిం పక్షానే ఉంటాం, ముస్లింకి ఏమైనా ఆటంకం కలిగితే నేను రాజీనామా చేస్తానని చెప్పారు. దాని మీద మీరు నిలబడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇచ్చిన మాటని తప్పకూడదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎలాగో తప్పింది, మీరు కూడా ఇచ్చిన మాటని తప్పకూడదు అనుకున్నా. అలాగే మీరు చూసుకుంటే ఏదో మౌజన్లకి అలాగే ఉన్మాకి మేము డబ్బులు ఇచ్చా 45 కోట్లు మరి ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి బకాయిలు అంటే గత 7 నెలలు ఇవ్వాల్సినవి డబ్బులు ఇస్తుంది అంతే తప్ప మీరు నిజంగానే ముస్లిం పట్ల మీరు చూపించే శ్రద్ధ ఉండుంటే ముందు నుంచే ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడేదో వక్ఫ్ బోర్డ్ బిల్లు పెడుతున్నాం కాబట్టి దాన్ని ముస్లింలు అంటే మాకు ప్రాణం, ముస్లింలకి మేము ఎప్పుడు వెన్నంటే ఉంటామని చెప్పి మీరు చెప్పడానికి, అది కప్పు పుచ్చడానికి మీరు ఈరోజు ఖచ్చితంగా అండి అది 100% అదే చెప్పట్లేదు. వీళ్ళు ఒకవేళ నిజంగానే ప్రజలకి మంచి చేయాలి, రైతులకి మంచి చేయాలని అనుకుంటుంటే ముందే ఎందుకు రైతులు వాళ్ళు ఇబ్బంది పడిన? ఎందుకంటే అమరావతి ఇక్కడే దగ్గరే ఉన్నారు, సీఎం గారు కూడా దగ్గరే ఉన్నారు. ఏ మిర్చి రైతులకు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదని తెలిసినప్పుడు ఎందుకు మీరు స్పందించలేదు? ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్పందిస్తున్నారు? ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఆ ప్రజానికాన్ని చూసి ఆయన తట్టుకోలేక నిజంగానే మిర్చి ఏమో ఇవి పోయినవి, లేకపోతే ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఉల్లంఘించారు ఎమ్మెల్సీ కోడ్ని. నాకు తెలియట్లేదు ఒక విషయం, ఎమ్మెల్సీ ఓట్లు వేసే వాళ్ళు ఎవరున్నారు? మేము ఎక్కడ కంటెస్ట్ చేస్తున్నాం? అక్కడ ఎవరిని వచ్చి ఓట్లు అడుగుతున్నాం? ఏం అడగట్లేదు, చేయట్లేదు. వీళ్ళు చేయలేరు, మేము చేసే పనినేమో వీళ్ళేమో అడ్డుదొగడతారు. కానీ మేము కోరుకునేది ఒకటే, మీరు సరే మేము మా మీద కేసులు పెట్టారా, ఏం చేశారా, ఓకే వీఆర్ రెడీ ఫర్ దట్. బట్ మీరు ఖచ్చితంగా రైతులకి మాత్రం న్యాయం చేయండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే న్యాయం చేస్తారంటే వీఆర్ రెడీ టు కమ్ దే. ఎక్కడైనా కూడా మేము రెడీగా ఉన్నాం, మేము వస్తాము, మేమేమో వాళ్ళ పక్షాన మాట్లాడతాము. మేము వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు ఇస్తారంటే వెళ్ళని హ్యాపీ, లేదు మీరు రావాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం మేము మా పని మేము చేసుకుంటామన్నా కూడా మేము ఓకే, దానికి కూడా మేము సంతోషంగా ఉన్నాం. రైతులంటే ఆ ప్రజా ఆదరణలో నిజంగా అండి, అక్కడ నేను కూడా ఉన్నాను కాబట్టి ఆ ప్రజా ఆదరణలో రైతులు ఉన్నారు, మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే జనాలు వీళ్ళ సెక్యూరిటీ లోపం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానండి ఇప్పుడు రైతులు లేరు అని మీరు చెప్తున్నారు కదా, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఉండటం వేరు, గవర్నమెంట్ ఇవ్వాల్సిన జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వటం వేరు. ఆయనకి సెక్యూరిటీ ఇచ్చుండంటే కరెక్ట్గా వచ్చి మాట్లాడి రైతులతో మాట్లాడి వెళ్ళేవాళ్ళు. అక్కడ 2-3 రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. మీకు ఏంటంటే దీంట్లో అర్థం కాలేదు అంతే తప్ప రైతులు లేరు అనే మాట లేరు, రైతులు ఉన్నారు. చాలామంది రైతులు మేము మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారితో, ఎందుకనంటే మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి మా ఇబ్బంది మేము చెప్పుకోవాలి అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, రైతులు ఉన్నారు. కానీ ఏంటంటే దీంట్లో హడావిడిలో దాంట్లో అర్థం కాలేదు అంతే. అవునండి ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇస్తే ఏమో ఎక్కడ హైలైట్ అవుతారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా రైతులతో మాట్లాడుంటే ఆ వాయిస్ వేరుగా ఉండేది. పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు, చేయలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఏమో తొక్కిసలాట కానీ లేకపోతే అక్కడేమో కంజెస్టెడ్గా ఉంటుంది, మాట్లాడటానికి వీలు కాకపోతే క్లిప్పింగ్ రాదు, క్లిప్పింగ్ రాకపోతే వాయిస్ వెళ్ళదు, వాయిస్ వెళ్ళకపోతే ప్రజలకి తెలియదని ఉద్దేశంతోనే అక్కడ వాళ్ళేమో ప్రొటెక్షన్ ఇవ్వలేదు. ఏమన్నా కూడా ఎమ్మెల్సీ కోడ్ ఉంది అంటున్నారు. కానీ ఎమ్మెల్సీ కోడ్ ఈజ్ ఓన్లీ ఎ రీజన్, వాళ్ళకు ఒక రీజన్ అంతే తప్ప వేరేది ఏమీ లేదు. ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఏది చేసినా కూడా ఏదో ఒకటి చిన్న ఒళ్ళైతే అడ్డేస్తారు, దాంట్లో సక్సెస్ అవుదాం అనుకుంటారు. కానీ ఎక్కడ కూడా సక్సెస్ అయ్యే దీంట్లోనే లేరు వాళ్ళకి. ఎందుకనంటే చేసే ప్రతి పని కూడా నిజంగానే మంచి చేయరు, కానీ మంచి చేసే వాళ్ళకి తోడివ్వరు. ప్లస్ అలాగే
చెడు చేస్తూనే ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా ప్రజల అండ అయితే ఉండదు. ఉండే కొంది ప్రజలకు కూడా అర్థమవుతుంది ఏంటి ఈ ప్రభుత్వం వైఖరి ఎలా ఉంది అని వాళ్ళకి అర్థమవుతుంది. ఇటు సంక్షేమ పథకాలు లేదు, ఇది లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదు, ఎవరు కూడా స్పందించరు. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో తిరగటం కాదు కానీ వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళ ఆఫీసులో ఉండటం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడొచ్చి ప్రజలు మమ్మల్ని అడుగుతారని వాళ్ళ భయం. అందుకోసం నాకు ఒక్కసారి నేను అందరిని కోరుకుంటుంది ఏంటంటే ఒకసారి వచ్చి తిరిగితే మీకు సమస్యలు తెలుస్తాయి. తిరగకుండా గత ప్రభుత్వంలో మేము అప్రూవల్స్ తీసుకొని వచ్చి మేము చేస్తే దానికి వచ్చి ఈరోజు మేము చేసామని చెప్పుకుంటున్నారు. కానీ ఏ రోడ్డు వేసినా, ఏ డ్రైన్ వేసినా, ఏ బ్రిడ్జ్ కట్టినా అవన్నీ మేము తిరిగి మేము చేయించుకునేవి. మాకు తెలుసు, ఆ కష్టం ప్రజలకి తెలుసు. సో ఈరోజు వచ్చి వాళ్ళు ఏదో షో ఆఫ్ చేస్తున్నారు కానీ అవన్నీ ప్రజలకి తెలుసు. మీడియా ఎందుకంటే ఈ డేటా అనేది గతంలో కూడా మేము చేసినవే కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి తెలుస్తూనే ఉంటాయి, ప్రజలకు తెలుస్తుంది కూడా. ఈవెంట్కి సంబంధించి చాలా ఈవెంట్స్ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతాయి, అయినా కూడా ప్రత్యేకంగా అక్కడే పెట్టడానికి అదేనండి మేము అడుగుతుంది. ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి. ఎందుకు సిమ్స్ స్కూలే చాలా పెద్దది, సిమ్స్ కాలేజ్ కూడా చాలా పెద్దది. ప్రతి సంవత్సరం ఈవెంట్ వాళ్ళు అక్కడే పెట్టుకుంటున్నారు. లేదు అంటే ఏదైనా పెద్ద కన్వెన్షన్ సెంటర్స్ ఉన్నాయి, మీకు కళ్యాణ మండపాలు ఉన్నాయి, ఏఎస్ కళ్యాణ ఉంది, బి కళ్యాణ మండపం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఎందుకు మేము అదే అడుగుతున్నాం. మాకు అదే డౌట్, ఏ రీజన్తో అసలు ఏం చేద్దామని ఈద్గా దగ్గర ఈ ఈవెంట్ పెట్టడం. సరే ఇప్పుడు దాకా నాకు తెలిసి అక్కడేమో పొలిటికల్ మీటింగ్ ఏదో ఒకటి రెండు జరిగినట్టున్నాయి. కానీ లేకపోతే కాలేజ్ జరిగినాయి అంటే అక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్స్తోనే ఏదో ఈవెంట్. కానీ ఎప్పుడు ఇలాంటి కల్చరల్ ఈవెంట్స్ లైక్ సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, లేకపోతే ఫిలిం హీరోయిన్స్ రావడం కానీ ఎప్పుడు జరగలేదు. కానీ ఈద్గా దగ్గర పెట్టడానికి ఏ ఇంటెన్షన్తో పెట్టారనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకనంటే ప్రజలు కూడా చూస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఎన్ స్మాల్ ఇష్యూ, దిస్ ఈజ్ అన్ బిగ్ ఇష్యూ. వీ హ్యావ్ టు టేక్ ఇట్. మేము ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్తాము, దీనికోసం పోరాడతాము. దీనికోసం ఎందుకనంటే ఈ చిన్న విషయంలోని మేము వదిలేసామనంటే ప్రతి విషయం కూడా వీళ్ళు వదిలేస్తున్నారని చెప్పి వీళ్ళు విచ్చలవిడితనంగా మరి గుంటూరుని కానీ లేకపోతే గుంటూరులో ఏదో ఒకటి చర్య చేస్తూనే ఉంటారు. అందుకోసం మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. దీన్ని అందరం కలిసి దీన్ని ఎలాగైనా అడ్డుకుంటాం కూడా. జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో రైతు పత్రాలు తీసుకెళ్ళిపోయి మీడియాలో రాస్తారు. ఎక్కడైనా నాకు అదే వీళ్ళు ఏదో ఇచ్చేస్తున్నారండి. ఎక్కడైనా ప్రూఫ్ ఉందా అంటే ఇన్ని టిక్కీలు పోయింది అని చెప్పి? సరే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సీసీ కెమెరానో లేకపోతే మేము కూడా తీయమంటున్నాం, సీసీ కెమెరా తీయండి, అక్కడ ఉన్న వాళ్ళు లోకల్లో సీసీ కెమెరా ఉంటుంది అది తీయండి, లేకపోతే ఎవరు తీసుకెళ్లారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. యాక్షన్ ఎలా తీసుకుంటున్నారంటే వాళ్ళకి ఎవరి మీద కోపం ఉందో, ఎవరి మీద వాళ్ళు కేసులో పెట్టాలనుకుంటున్నారు, ఎవరి మీద వాళ్ళు కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళ మీద కేసు పెడుతున్నారు తప్ప అసలు నిజంగానే ఎన్ని పోయినాయి, ఎవరు తీశారు? సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, తీయమని మేమే అడుగుతున్నాము. మీరే తీయండి, చేయండి. ఎలా ఏం జరిగిందో అనేది మాకు కూడా తెలియాలి. ఎన్ని పోయినాయో, పాప ఎవరి పోయినాయో కూడా మేము కూడా చూడాలనుకుంటున్నాం.